श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की జై. శ్రీ సాయి సచరిత 788వ పేజీలోని 53వ అధ్యాయం 69వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని విచక్షణ జ్ఞానమున్న పాటంకరుని విలక్షణమైన మరొక వకీలును ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవాన్ని తరింపజేస్తుందని ద్వారావతి అన్న, ద్వారక అన్న ఆ మసీదే అని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరికరును బుట్టిని పాము కాటు నుండి రక్షించారు. అమీరు చక్కెర యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాము కాటు నుండి కాపాడి వారిని తేలు కుట్టడం నుండి భయంకరమైన అపమృత్యు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చడం మరియు మాధవరావు యొక్క పాము కాటుకు బాధను తొలగించడం, దుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గూర్చిన రమ్యమైన వర్ణన, బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవడం. 75వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోక సంస్థ సుఖినో వందం. శాంతి శాంతి శాంతి.